ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 5వ భాగాన్ని అలాగే 12వ రోజు విచారణలో భాగంగా పూర్తి చేసుకున్నాము. ప్రస్తుతం మనం రామవశిష్ఠ సంవాదం అనేది 13వ రోజున 6వ భాగంతో మొదలవుతుంది. దాని గురించి తెలుసుకుంటాము. అందులో 6వ భాగం మనోదర్పణం గాధి వృత్తాంతం. దీంట్లో మొదటి అంశం, మొదటిది మాయాదర్శన కుతూహలం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ సంసార మాయ అంతమయ్యేది ఎట్లా అను ప్రశ్నకు సమాధానం చిత్తమును జయించుటే అయి ఉన్నదయ్యా. మరి ఉపాయమంటావా? వేరే ఏమీ లేదు. ఇక మిగతా తదితర శాస్త్ర నిర్దేశిత ఉపాయాలన్నీ చిత్తమును జయించుట కొరకే రచించబడి ఉన్నాయి. శ్రీరాముడు: హే మహర్షి, అసలు జగత్తు అనబడే ఈ మాయ ఎట్లా విస్తరిస్తోంది? ఆ వైచిత్రం ఏమిటి? ఈ జీవుని పట్ల గుదిబండవలె సంప్రాప్తిస్తున్న ఈ చిత్తము అనున్నది ఎట్లా రూపుదిద్దుకుంటోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: చిత్తము అనబడేది ఆత్మస్వరూపుడవగు ఈ జీవుని స్వయంకృత చమత్కారమే. నీ ప్రశ్నకు సమాధానంగా గాధి అనే ఒక బ్రాహ్మణ బాలకుని వృత్తాంతం చెప్తాను, శ్రద్ధగా విను. కోసల దేశంలో ఒకానొకప్పుడు గాధి అనే పేరు గల ఒక బ్రాహ్మణ బాలకుడు ఉండేవాడు. ఆ పిల్లవాడు గొప్ప గుణశాలి, వేదవేత్త, బుద్ధిమంతుడు, ధర్మమూర్తి కూడా. అతని చిత్తము చిన్నప్పటి నుండి విషయముల పట్ల విరక్తి కలిగి ఎంతో శోభిస్తూ ఉండేది. ఉత్తమ భావాలు గల ఆ గాధి ఒకరోజు తన బంధుజనమునందరినీ క్షణంలో త్యజించి వేసి అరణ్యం చేరాడు. అక్కడ గిరి అను పేరు గల ఒక ప్రదేశంలోని ఒక సరోవరం సమీపంగా ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు ప్రారంభించాడు. పరంధాముడగు విష్ణుమూర్తి యొక్క మహత్తర దర్శనం నాకు లభించునుగాక అను ఏకైక ధ్యేయముతో శ్రద్ధగా తపస్సు కొనసాగించాడు. 8 మాసాలు గడిచాయి. ఆ పిల్లవాడి పట్టుదల, ఏకాగ్రత, భక్తి శ్రద్ధలు చూసి విష్ణుమూర్తి చాలా సంతోషించారు. ఒక సుదినం ఆయన శంఖచక్ర గదాధారి అయి గాధి ముందు ప్రత్యక్షమైనాడు. శ్రీ విష్ణుమూర్తి: ఓ ప్రియ బాలక, నీ ఏకాగ్రత, నిర్మల హృదయం చూచి సంతోషించానయ్యా. నీ తపస్సు ఫలించింది. ఇకలే బిడ్డ, ఏమి కావాలో కోరుకో. గాధి: ఏ మహావిష్ణు, నారాయణ, మీరు అసంఖ్యాక జగత్తులలోని ప్రాణుల హృదయాలలో సాక్షి స్వరూపులై ఉంటారు కదా. అట్టి మహత్తర స్వరూపులకు మీకు ఇవే సాష్టాంగ దండ ప్రణామములు. 3 జగత్తులకు అనగా స్వర్గ, మర్త్య, పాతాళ జగత్తులకు, జాగ్రత్త, స్వప్న, సుషుప్త జగత్తులకు సర్వదా ఆధారభూతులకు మీకు ఇదే పదే నమస్కారం. హే భగవాన్, నాకొక చిన్న కోరిక ఉన్నది. చిదాకాశమునందు మీ వలన కల్పించబడే ఈ సంసార మాయ యొక్క పూర్వాపరాలు దర్శించాలని నా అభిలాష. శ్రీ విష్ణుమూర్తి: ఓ తప్పకుండా ప్రియగాధి, నీవు నా మాయను దర్శిస్తావు. తదనంతరం నా భక్తుడవటం చేత త్యజిస్తావు కూడా. ఇట్లు పలికి శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. ఆ బాలకుడు జగత్పతిని దర్శించటం చేత పరమ ప్రీతిని పొందాడు. మనస్సులో శ్రీవారిని దర్శించిన మధురానుభవం నిండి ఉండగా క్రమంగా రోజులు గడపసాగాడు. ఎప్పటిలాగానే తపస్సు, ధ్యానము, స్వాధ్యాయము, అతిథి పూజ నిర్వర్తిస్తూ అదే ఆశ్రమంలో చాలా రోజులు గడిపాడు. ఒకరోజు ఉషఃకాలము సరోవరంలో స్నానమాచరించి ఒడ్డున ఒక చక్కటి చోట పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అతని మనస్సు విష్ణు భగవానునితో కలిగిన సమాగమం, మాయ యొక్క చమత్కారముల గురించి యోచన చేస్తూ ఉన్నది. కొంతసేపైన తర్వాత యథాసమయమున మరల స్నానాదులను చేయాలని లేచి సరోవరంలో ప్రవేశించాడు. స్నానమైన తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పి అఘమర్షణ సూక్తం పఠించసాగాడు. అప్పుడు హఠాత్తుగా ఒకచోట యథాలాపంగా ఉచ్చారణ ఆగిపోయింది. తర్వాత శ్లోకం గుర్తుకు రాలేదు.
గుర్తు చేసుకునే ప్రయత్నంలో మరొక మంత్రం ఏదో స్మృతికి వచ్చి స్ఫురించసాగింది. ధ్యాస పరధ్యాసలను సమన్వయించుకుంటూ ఉండగా నీటి మధ్యలో ఏదో దృష్టిని ఆకర్షించింది. అక్కడ అతనికి ఏదో విశేష పరంపరలు కనిపించసాగాయి. అన్నింటినీ మరచి ఇక అటే శ్రద్ధ దృష్టిలను సారించసాగాడు. తన ధ్యాస నీటి మధ్యలో ఉండి ఉండగానే ప్రాణాలు దేహం నుండి బహిష్కరించబడుచున్నట్లు నవ్యానుభూతి పొందసాగాడు. అతని ధ్యాస ఏదో నూతన మార్గంలో ప్రసరించసాగింది. ఆ గాథ యొక్క తదనంతరానుభవం ఇట్లా కొనసాగింది. నిల్చున్న పాటుని గాథ యొక్క ప్రాణాలు శరీరంలోంచి బహిర్గతమైనాయి. శరీరం నేలకూలింది. అయ్యో, నేనెంత ప్రయత్నించినా ఈ దేహం ఉపయోగానికి రావటం లేదే అని ఆ జీవుడు కొద్దిసేపు తెచ్చాడుతూ విచారించాడు. పాలిపోయిన ఆ శరీరం యొక్క ముఖం ఎండిపోయిన ఆకులాగా శుష్కమైపోయింది. కళ్ళు మూతలుబడి బిగదీసుకుపోయాయి. ఎవరో బంధువులు ఆ నిర్జీవ శరీరం అక్కడుండటం గమనించారు. కొద్దిసేపట్లో ఈ వార్త అటూ ఇటూ పొక్కింది. దగ్గరి బంధువులంతా ఎక్కడెక్కడి నుండో వచ్చి అక్కడకు చేరారు. ధూళితో నిండిన ఆ శరీరాన్ని దీనంగా చూస్తూ అతని తల్లి నెత్తి నోరు బాదుకుంటూ రోధించసాగింది. సోదరులు కాళ్ళ దగ్గర ప్రక్కన కూర్చుని ఏడుస్తూ కన్నీళ్లు కార్చసాగారు. వారి రోదన ధ్వని కొద్దిసేపు బిగ్గరగా, మరికొంతసేపు ఏవేవో అస్పష్ట శబ్దాలతో వినిపించసాగింది. అవయవములు ఒకదానితో మరొకటి ఇంతకాలం కలిసి ఉండి ఇక చాలునని వియోగం కొరకు మౌనంగా వేచి ఉన్నట్లు ఉన్నాయి. ప్రాణాలు నోటి నుండి నిష్క్రమించాయి కాబోలు. నోరు తెరిచి ఉన్నది. పళ్ళు మిరమిర మెరుస్తూ చూచేవారికి కొంచెం భయం కలిగిస్తున్నాయి. చెవులు మౌనంగా రోదనలు వింటూ నా పట్ల ఎవరికి ఎంత ప్రేమ ఉన్నదో అని గమనిస్తున్నట్లుగా ఉన్నాయి. కాస్త దూరం నుండి చూస్తుంటే ఏదో నిశ్చలమైన తపస్సులో నిమగ్నమైనట్లుగా ఆ దేహం మౌనంగా శాంతంగా కనబడుతోంది. నాయనా బాబు, ఎంత పని చేశావు? చెప్పినా వినలేదు కదా. అంతటి వాడివి, ఇంతటి వాడివి, అట్లా అనేవాడివి, ఇట్లా ఉండేవాడివి. మేం పాపిష్టి వాళ్ళం, నిన్ను దక్కించుకోలేకపోయాం అని చాలాసేపు అరుస్తూ ఉండుట చేత అక్కడి చాలామంది బంధువులు గొంతుకలు జీరబోయాయి. కానీ ఏం లాభం? వాళ్ళు ఏడ్చి ఏం సాధించగలరు? అశుభమగు ఆ శవమును అక్కడి నుండి తొలగించి దూరంగా నిర్జన ప్రదేశంలో పారవేసి రావాల్సిందే కదా. గాధి అని ఇంతకాలం సంబోధింపబడుతూ వస్తున్న ఆ దేహి తన భౌతిక దేహం యొక్క గతినంతా గమనిస్తూ ఇక చేసేది లేక మరొక చోట వెతుక్కుంటూ అక్కడి నుండి బయలుదేరాడు. ఆ మృతాత్మ అరణ్య ప్రాంతంలో గల ఒక ఆటవిక కుగ్రామంలో ఒక స్త్రీ గర్భంలో ప్రవేశించింది. అక్కడి గర్భవాసన వదితలచే వ్యాకులపడింది. క్రమంగా నియమిత కాలంలో శిశువై జన్మించింది. ఆటవిక జాతి నివసించే ఒక వాటికలో జన్మించిన ఆ బాలుడు కంఠజుడు అనే పేరుతో పిలువబడుచు క్రమంగా 14 ఏళ్ల బాలుడైనాడు. ఆ పిల్లవాడు అక్కడి పెద్దల మాటలు పెడచెవిన పెట్టుచూ అల్లరి చిల్లరిగా తిరగ ప్రారంభించాడు. కొన్ని వేట కుక్కలను వెంటబెట్టుకుని చుట్టుప్రక్కల గల అడవులలో సంచరిస్తూ వందలాది మృగములను చంపుతూ కాలం గడపసాగాడు. మృగముల పచ్చి మాంసమే అక్కడి జనులకు ముఖ్య ఆహారం. కొంతకాలం తర్వాత అక్కడి శ్వపచ కుక్క మాంసం తిని ఒకానొక జాతివారి కన్యను వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ అక్కడ చిలక గోరింకల వలె విహరించసాగారు. వారికి చాలామంది సంతానం కలిగారు. కొంతకాలానికి దొంగతనం వంటి దుష్ప్రవర్తనల కారణంగా అక్కడి వారిచే ఊరి నుండి బెడలగొట్టబడుటచే ఊరికి దూరంగా ఒక గుడిసె కట్టుకొని ఉండవలసి వచ్చింది. అతని బుద్ధి పరమ కాఠిన్యంగా, చేతులు బహు క్రూరంగా ఉంటూ ఉండేవి. కొంతకాలానికి అక్కడ ప్రబలిన ఒక భయంకర వ్యాధి సోకి అతని భార్య పిల్లలు ఒకరొకరుగా మరణించారు. పాపం అతడు ఒంటరివాడైపోయాడు. గుంపులోంచి తప్పిపోయిన లేడిలాగా విలవిల్లాడిపోయాడు. అతని ఇతఃపూర్వపు హింసా ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకుని ఊరివారు గాని తదితర బంధువులు గాని ఊళ్ళోకి రానియలేదు. అతనికి సంసారం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. ఒక మారుమూల ప్రదేశంలో ఒకచోట కూర్చొని చాలా రోజులు రోధించాడు. ఏం చేయాలి మరి? అక్కడి శ్వపచ జాతి వారు అతనిని దరిజేరనీయరాయే. తన దుష్ట నీచ చర్యలకు బహిష్కరించారు మరి. కొద్ది రోజుల తర్వాత కంఠజుడు అక్కడి నుండి లేచాడు. దీర్ఘ ప్రయాణాలు చేస్తూ చుట్టుపక్కల దేశాలు సందర్శిస్తూ భిక్షాటనంతో కడుపు నింపుకుంటూ కొంతకాలానికి కీరా అనే దేశం చేరాడు. ఆ దేశానికి ముఖ్య పట్టణమైన కీరా నగరం ప్రవేశించాడు. అతడు ఆ విధంగా కీరా పట్టణంలో ప్రవేశిస్తూ అక్కడంతా ఏదో సందడిగా ఉండటం చూచాడు. అక్కడి విశేషాలు తెలిసాయి.
ఆ దేశపు రాజు ఆ క్రితం రోజు అకస్మాత్తుగా మరణించాడు. దురదృష్టవశాత్తు చనిపోయిన ఆ రాజుకు సంతానం లేదు. ఆ దేశపు రాజ్యాంగం ప్రకారం ఆ పరిస్థితులలో పట్టపు టేనుగు ఆ దేశపు ఏ పౌరుడి మెడలో పూలదండ అలంకరిస్తే అతడే రాజు అవుతాడు. ఆ రాజ్యంలోని వివిధ ప్రదేశాల నుండి ప్రజలు తమ తమ అదృష్టాలను పరీక్షించుకోవటానికి కీర పట్టణానికి తరలివచ్చారు. ఆ రోజు తదితర రాజ్య ప్రజలకు పట్టణ ప్రవేశం నిషేధం. అయితే భిక్షకుడవు కంటజుని విషయం అక్కడి సైనికుల దృష్టికి రానేలేదు. వచ్చి ఉంటే అతనిని అక్కడే ఉండనిచ్చేవారు కాదు. రాజవీధులన్నీ జనసందోహంతో నిండిపోయాయి. ఎవరికి వారే మెడలను సవరించుకుంటూ దేవుళ్లకు మొక్కుకోవటం, ఊహలలో విహరించటం చేస్తున్నారు. భిక్షకులంతా ఒకవైపుగా నిలబడి ఈ తతంగమంతా కుతూహలంగా చూస్తూ ఆనందిస్తున్నారు. ఆ భిక్షకులలో ఒక చివరగా బిక్కుబిక్కుమంటూ అక్కడి తదితర భిక్షకుల ఆదరింపులు చీదరింపులు పొందుతూ ఆకలి విసుగులను దిగమింగుకుంటూ కంటజుడు ఒక మూల నిలబడి చూస్తున్నాడు. ఇంతలో సర్వాంగ సుందరంగా అలంకరించిన పట్టపు టేనుగు ఆ వీధిలోకి రానే వచ్చింది. తమని దాటు ముందుకు పోతున్న పట్టపు టేనుగు చూస్తూ జనులు ఉస్సురనుకుంటూ అక్కడి సైనికులకు వెరచి మాట పైకి రాకుండా నిరుత్సాహంగా చూస్తున్నారు. ఇంతలో ఆ ఏనుగు భిక్షకులు నిలుచున్న చోటికి వచ్చింది. సరాసరి కంటజుని మెడలో పూలమాల వేసింది. కంటజుడు హఠాత్సంఘటనకు విస్తుపోయాడు. ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే ఒక్కసారి దుందుభలు మోగాయి. సైనికులు ఆ భిక్షకుని పేరు అడిగి తెలుసుకున్నారు. మన క్రొత్త మహారాజు కంటజుల వారికి విజయోస్తు దిగ్విజయమస్తు అని బిగ్గరగా కేకలు మిన్నుముట్టాయి. పరిచారికలు చేతిలో పూదండతో అతన్ని సమీపించారు. వారు వివిధ గంధలేపనములతో ఆభరణములతో అతనిని అలంకరించారు. ప్రజలు చుట్టుముట్టి జేజేలు పలుకుచుండగా కంటజుని రాజసభకు తీసుకొని పోయి రాజసింహాసనంపై కూర్చోబెట్టారు. బ్రహ్మాండంగా 5 రోజులు పట్టాభిషేక మహోత్సవం జరిగింది. క్రొత్తగా వచ్చిన రాజుకు గవల మహారాజు అని నూతన నామధేయం ప్రతిక్షేపించారు. అప్పటి నుండి అతడు కీరపుర స్త్రీలతో విరాజిల్లుతూ చింతా విషాదరహితుడై మంత్రులతో కూడి రాజ్యపాలన చేయసాగాడు. కొద్ది నెలలో అతని ఇచ్ఛను అనుసరించి అనేక రాజశాసనాలు అమలులోకి వచ్చాయి. కార్యదక్షులకు ప్రతినిధులు రాజ్యంలోని వివిధ ప్రదేశముల నుండి రాజశాసనములు అమలుపరుస్తుండగా అతడు దక్షతతో రాజ్యమేలుచు రోజులు నెలలు సంవత్సరాలు గడపసాగాడు. అతడు గవల మహారాజు అని నూతన నామధేయంతో అక్కడ ప్రసిద్ధికెక్కాడు. ప్రజలందరూ ఆ మహారాజును ఎంతగానో ప్రస్తుతించుచూ ఉండేవారు. జై శ్రీరామ్. ఈ విధంగా మాయాదర్శన కుతూహలం అనేటువంటి అంశాన్ని మనకి 6వ భాగంలో మనోదర్పణ గాది వృత్తాంతం అనే దానిలో వివరించడం జరిగింది. ఆ గాది మహావిష్ణువు కోసం తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమవగా విష్ణువు యొక్క మాయని నేను దర్శించాలనుకుంటున్నాను అని కోరుకోగా ఇప్పటివరకు మనం తెలుసుకున్నదంతా జరిగింది అనేది వివరిస్తున్నారు. ఇంకా తర్వాత ఏం జరిగింది అంటే తను ఒక గాదిగా ఉన్నప్పుడు తన శరీరాన్ని వదిలిపెట్టడము, తర్వాత భిక్షకుడిగా కంటజుడు అనే పేరుతో భిక్షకుని కంటే ముందు కంటజుడు అనే పేరుతో తను ఒక ఆటవిక జాతిలో పుట్టడము, తర్వాత అనుకోకుండా తనకు రాజ్యాధికారం అనేది రావడము, గవల మహారాజుగా ప్రసిద్ధికెక్కడము అనేది చూసాము. ఇక తర్వాతి అంశము 2వది శాస్త్ర విరుద్ధం. గవల మహారాజు అనగా కంటజుడు యొక్క పరిపాలనా దక్షతచే ప్రజలు శోక భయ క్లేశరహితులై సుఖంగా కాలం గడుపుచుండేవారు. ఆ సమయంలో అతడు తన ఇతఃపూర్వపు ఆటవిక జీవితం అంతా పూర్తిగా విస్మరించాడు. నిరంతరం స్తవనములతో మంగళ గీతములతో ఆనందిస్తూ మత్తులో ఉన్నవాని వలె రోజులు గడపసాగాడు. ఆ విధంగా 8 ఏళ్ళు గడిచిపోయాయి. అతని సంస్కారమే మారిపోయింది. దయ, దాక్షిణ్యము, దానము, న్యాయము వంటి ఆర్యగుణములతో అతడు ప్రజలకు ప్రియుడైనాడు. ఒకరోజు గవలనుకు ఎందుకో తన మనుపటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ రాజ్యపాలన, ఈ సంరంభంలో బాగానే ఉన్నాయి కానీ నా మునుపటి ఏకాంత జీవితం ఇప్పుడు లభించుటే లేదే. పూర్వం ఆటవిక
జాతిలో ఉన్నప్పుడు గోచి పెట్టుకొని వేటాడుతూ ఉంటే ఎంతో బాగుండేది. రహస్యంగానైనా సరే ఒక్కరోజు ఈ రాజ్యపాలన ప్రక్కకు పెట్టి నా ఇతఃపూర్వపు రూపంలో దగ్గరగా ఉన్న అడవిలో సంచరించి రావాలి అని అనుకున్నాడు. ఆలోచన వచ్చినది తడువుగా ఆ సాయంకాలం అంతఃపురం త్వరగా చేరాడు. ఏకాంత మందిరంలో ప్రవేశించాడు. తన అలంకరణలన్నీ ఊడదీసి ఆటవిక రూపంలో గోచి పెట్టుకున్నాడు. అమ్మయ్య, హాయిగా ఉన్నది. ఈ కృత్రిమమైన అలంకారాలు మనిషికి ఎందుకు అని అనుకుంటూ ఒకరిద్దరు మంత్రులకు, రాజుకు మాత్రమే తెలిసి ఉండే రహస్య మార్గం గుండా అంతఃపురం నుండి బయటపడ్డాడు. అతడు ఇప్పుడు అచ్చం ఇతఃపూర్వపు కంఠజునిలాగే ఉన్నాడు. అయితే అతని చిత్తం ఇప్పుడు తన ప్రాచీన క్రౌర్యమును త్యజించి ఔదార్యంతో నిండి ఉన్నది. క్రమంగా కీరాపట్టణం వదిలి అడవుల వైపుగా వెళ్లే మార్గంలో అడుగులు వేస్తూ బయలుదేరాడు. కొద్దిసేపు నడిచిన తర్వాత అతనికి ఒకచోట అత్యంత సుపరిచితమైన ఆటవికుల డప్పులు, బూరల శబ్దం వినిపించింది. ఇదేమిటి, మా శ్వపచులు ఉపయోగించే బూరల శబ్దాలు వినబడుతున్నాయి అని అనుకుంటూ అటువైపుగా నడిచాడు. ఆశ్చర్యం, వాళ్ళు ఎవరో కాదు, తన శ్వపచ జాతి బంధువులే. వాళ్ళ డప్పుల శబ్దాలకు పూర్వ సంస్కార ప్రభావం చేత ఒక్కసారి పైకి ఎగిరిగంతులు వేయసాగాడు. వాళ్ళతో బాటే లయగా వృత్యం ప్రారంభించాడు. ఆ శ్వపచుల నాయకుడు కంఠజుని గుర్తుపట్టేశాడు. శ్వపచుల నాయకుడు: ఓరి కంఠజుడా, నువ్వట్రా? ఈ కీరాదేశం ఎప్పుడొచ్చావు? ఇంతకాలం ఏమైనావు? చాలా రోజులకు కనిపించావే. ఇప్పుడు నాజూకుగా తయారయ్యావు. ఇదివరకు మొరటుగా అందరినీ హింసిస్తూ హంగామా చేసేవాడివి కదా. ఇంతకాలం ఎక్కడో ఏ అడవిలోనూ నీవు ఏ మృగానికో ఆహారమైపోయినావని అనుకున్నాం. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడి రాజు కళలను ఆదరిస్తాడని, మన తప్పెట నృత్యం చూచి బట్టలు డబ్బు ఇస్తాడని విని మేము వచ్చాం. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడి వాళ్ళు ఎవరైనా తెలుసా? ఆ శ్వపచుల నాయకుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కంఠజునకు నోట మాట రాలేదు. ఇంకేం మాట్లాడకుండా వెనుకకు తిరిగి కీరాపట్టణం వైపు పరుగులంకించుకున్నాడు. అక్కడి శ్వపచ జాతి వాళ్ళు వీడికి ఇంకా బుద్ధి రాలేదా అని అనుకుంటూ తమ తప్పెట్ల తాళ నృత్యం కొనసాగించారు. కంఠజుడు ఎవరికంటా పడకుండా అంతఃపురం చేరి మరల రాజవస్త్రాలు ధరించాడు. ఇంకా నయం, కీరరాజ్య ప్రజలకి నేను వేరే దేశపు ఆటవికులలోని శ్వపచ జాతివాడినని తెలియలేదు. బ్రతికిపోయా అని అనుకున్నాడు. అక్కడి రాజ్యాంగ విధానం అతడు ఎరిగియే ఉన్నాడు. మరొక 2 రోజులు గడిచాయి. రెండవ రోజు సాయంకాలం రాజసభా ప్రాంగణంలోని వినోద భవనానికి రాజు ఏనుగుపై తరలివచ్చాడు. ప్రజల వినోదం కొరకు మంత్రులు ఆ రోజు శ్వపచుల తప్పెట నృత్యం ఏర్పరిచారు. రాజు ఎప్పటిలాగానే సభకు వచ్చి సింహాసనం వైపుగా అడుగులు వేస్తూ ఉన్నాడు. శ్వపచ జాతి నాయకుడు తదితర శ్వపచ జాతి వారు కంఠజుని గుర్తుపట్టారు. అయ్య బాబోయ్, మన కంఠజుడే ఇక్కడి రాజు అని ఆశ్చర్యపోయారు. తమలో తాము గుసగుసలాడటం ప్రారంభించారు. ఇదంతా ఏమాత్రం తెలియని రాజు ఎప్పటిలాగానే పోయి రాజసింహాసనంపై ఆసీనుడైనాడు. శ్వపచ జాతి నాయకుడు ఒక మంత్రి దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఆ రాజు ఎవరో కాదు, మా ఆటవిక శ్వపచ జాతి వాడే. మా ఊరి నుండి 8 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఇక్కడ రాజయ్యాడని మాకు తెలియదు అని చెప్పుకుంటూ పోతున్నాడు. అది వింటున్న కీరా రాజ్యపు మంత్రి అవాక్కయ్యాడు. ఏమిటి, మా గవల మహారాజు మా దేశపు పౌరుడు కాదా? పైగా అతడు ఒక ఆటవికుడా? అందులోనూ కుక్క మాంసం తినే ఆచారం గల శ్వపచ జాతి వాడ. ఎంత ఘోరం! అరిష్టం జరిగిపోయింది. కీరా దేశపు రాజ్యాంగం ప్రకారం ఇది చాలా అరిష్టంతో కూడిన దోషమైన విషయమే. ఇప్పుడేం చేయాలి? తప్పెట నృత్యం జరుగుతుండగానే ఈ విషయం తదితర మంత్రులకు తెలిసిపోయింది. క్రమంగా గుసగుసలు బయలుదేరాయి. వినోద సమయం అయిపోయేసరికి విషయమంతా చాలామందికి తెలిసిపోయింది. రాజు అంతఃపురానికి వెళుతూ జనులలో అనేకులు విషణ్ణంగా ఉండటం గమనించాడు కూడా. అయితే అప్పటికి అతనికి కారణం తెలియదు కనుక పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత అతనికి జరిగినదేమిటో తెలిసింది. క్రమంగా ఒక దూరదేశపు శ్వపచ జాతివాడు ఇంతకాలం రాజ్యం ఏలాడు అనే వార్త కీరా దేశమంతా పాకింది. పురవాసులలో అనేక మంది దేశభక్తి కలవారు దుఃఖితులయ్యారు. సేవకులు అతని ఆజ్ఞలను తృణీకరించసాగారు. అతనిని క్రూర కర్మలు చేసే ఒక అమంగళుడుగా ప్రజలు చూడసాగారు. రాజసభకు ప్రజలు రావటం మానివేశారు. సేవక జనులలో చాలామంది అంతఃపురానికి రావటం లేదు. అతడు చాలాసార్లు పలకరించిన మంత్రులు తిరిగి పలుకుటయే లేదు. ఏమిటిది? క్రమంగా నేను చిల్లిగవ్వ కూడా లేని దూరదేశపు బాటసారిగా అయిపోతున్నానా అని వ్యధ చెందసాగాడు. 4 రోజులు గడిచాయి. రాజ్యాంగ సంరక్షకులకు మంత్రులందరూ ఒకచోట సమావేశమైనారు.
అయ్యో, ఈ పొరపాటు ఎట్లా జరిగినా మంత్రులమైన మనమే కదా బాధ్యులం. మనం చాలా చాలా కాలం ఈ విదేశీ స్వపచని పాలనలో ఉన్నాం. రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు పరచలేకపోవటం మనది ఎంత తప్పు అని చర్చించుకోసాగారు. కొద్దిమంది మంత్రులు దేశానికి మేము చేసిన ఈ తప్పుకు ఆత్మాహుతియే శరణ్యమని నిర్ణయించుకున్నారు. అప్పటికప్పుడు అక్కడ పెద్ద అగ్నిగుండం తయారు చేసి కీర రాజ్యమునకు మా వలన అంటిన దోషం తొలగుగాక, కీర ప్రజలకు మంచి జరుగుగాక అని కేకలు వేస్తూ అగ్నిగుండంలో ప్రవేశించి ఆత్మాహుతి చేసుకున్నారు. పట్టణ మధ్యంలో జరిగిన ఈ సంఘటనను చూస్తూ స్త్రీలు పెద్దగా కరుణారస స్వరంతో ఏడవసాగారు. అనేక మంది ప్రజలు ఆ అగ్నిగుండం చుట్టూ నిల్చుని చూస్తూ తమ బుద్ధిని కోల్పోయారు. నిప్పులో ఉడుకుచున్న శరీరంలో దుర్గంధం పట్టణమంతా వ్యాపించింది. ఇది ఇట్లా ఉండగా రాజు నిర్వీర్యుడు, అధికారరహితుడు అయ్యాడని సంఘ విద్రోహులకు తెలిసిపోయింది. దొంగల ముఠాలు దేశంలోని అనేక చోట్ల ఇళ్లపై బడి ఇష్టం వచ్చినట్లు దోచుకోసాగారు. అనేక జరగరాని సంఘటనలు చోటు చేసుకోవటం చేత ప్రజలు తమ మాన ధనాదులకు రక్షణ కోల్పోయారు. కాకతాళీయంగా రాజా ఈ సద్గుణములతో సజ్జన సహవాసము 8 ఏళ్ళు రాజ్యాధికారం అనుభవించిన కంటజుడు ఒక్క 4 రోజులలో ఏర్పడిన కకావికలాన్ని గమనించాడు. అయ్యో, నా వలనే కదా ఈ జరగరానిదంతా జరిగిపోతుంది. ఇంత గొప్ప దేశానికి నా కారణంగా ఇంతటి అనర్థం జరిగిపోతుంటే నేను ఇప్పుడేం చేయాలి? అయినా ఇక నేను ఎవరి కోసం ఎందుకు జీవించాలి? మరికొంతమంది మంచివారు ఆత్మాహుతి చేసుకోకముందు నేనే తొలగితే వీరు మరొక రాజును శాస్త్రానుసారం ఎన్నుకుంటారు. అందుచేత ఈ ప్రజల ఇప్పటి దుర్దశ తొలగటానికి నాకు నేనే ప్రాణత్యాగం చేస్తాను. ఇట్లు తలచి కంటజుడు వీధిలోకి వచ్చాడు. ఒక ప్రదేశంలో చితి పేర్చాడు. ఓ కీరదేశ ప్రజలారా, మీరు ఆవేశపడి మరికొన్ని అనర్థములు తెచ్చిపెట్టుకోకండి. కీరదేశ సంక్షేమం కోరి ఈ గవలుడు భౌతిక దేహం అగ్నిపాలు చేస్తున్నాడు అని 3 సార్లు పెద్దగా ప్రకటిస్తూ మరిక ఎవరేమంటున్నది ఏమాత్రం వినకుండా అగ్నిప్రవేశం చేశాడు. సరోవరంలో అఘమర్షణ సూక్తం గానం చేస్తూ యథాలాపంగా ఉన్న గాది కంఠంలో మంటగా ఉన్నట్లు అనిపించి ఒక్కసారి నలువైపులా చూసి తాను ఎక్కడున్నది గుర్తు తెచ్చుకున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా శాస్త్ర విరుద్ధం అనే దాని గురించి తెలియజేస్తూ ఏ విధంగా ఆ కంటజుడు గవలరాజుగా రాజ్యాన్ని పాలన చేస్తూనే తనకి తన పూర్వ సంస్కారము అంటే ఆటవికంగా ఉన్నప్పుడు తను ఆ ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని ఆస్వాదించగలిగాను. ఇప్పుడు ఈ కృత్రిమమైన అలంకారాల వల్ల బందీగా ఉన్నాను అని తను ఆ విధంగా ఏకాంతంగా సంచారానికి వెళ్ళడము, అక్కడ తన తోటి జాతివారు, స్వపచ జాతివారు తనని గుర్తించడము, తర్వాత వారు అదే ఆ సభకు నృత్యం చేయడానికి రావడము, అక్కడున్న మంత్రితో ఈ గవలరాజుని గురించి చెప్పడము, వారందరూ ఎంతగానో చింతించడము, వేరే దేశపు వ్యక్తి, అందులోనూ స్వపచ జాతికి చెందినవాడు మమ్మల్ని పాలించాడా అని విచారించడము, కొంతమంది మంత్రులు మా వల్ల తప్పు జరిగిందని వారికి వారుగా ఆత్మాహుతి చేసుకోవడము, ఇక ఎన్ని అనర్థాలకు కారణమైన నేనొక్కడిని ప్రాణత్యాగం చేస్తే అంతా బాగుంటుంది కదా అని ఆ గవల మహారాజు అనే కంటజుడు తనే ప్రాణత్యాగం చేస్తాడు. అయితే ఆ విధంగా ప్రాణత్యాగం చేసినప్పుడు తను ముందుగా ఈ కథ అంతా జరగడానికి తను గాదిగా ఎక్కడైతే తపస్సు చేసుకుంటూ ఉన్నాడో అక్కడ తనకి ఆ తపస్సులోనే ఉండగా కంఠంలో ఏదో మంటగా అనిపిస్తూ ఇంకా తర్వాత కళ్ళు తెరిచి అంతటా చూశాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశాడు. ఆ విధంగా ఆ యొక్క మాయ వల్ల ఎలా జరిగింది, తర్వాత తన ఆలోచన ఏంటిది అనేది మనం తర్వాతి అంశాల్లో తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.